దర్శి పట్టణంలోని ఎల్పీ రోడ్లో గల గర్ల్స్ బీసీ హాస్టల్లో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ చదువుతోనే జీవిత దిశ మారుతుందని, విద్యార్థులు 6 రోజులు చదువుపై దృష్టి పెట్టి ఆదివారం సృజనాత్మకత కార్యక్రమాల్లో ఉల్లాసంగా గడపాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయటమే హ్యాపీ సండే లక్ష్యమని తెలిపారు. హాస్టల్లో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతకు అవసరమైన అన్ని సదుపాయాలు కూటమి ప్రభుత్వం ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలితసాగర్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారం. పిల్లలందరూ బాగున్నారా? హ్యాపీ సండే ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్సెప్ట్తో ఎలా అయితే ఈ ప్రోగ్రామ్ని అనుకున్నారో, అట్లాగే లోకేష్ గారు మనం చూస్తే మన గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి అని ఎంతో కృషి చేస్తున్నారు. పిల్లలకి చదువు ఒకటే కాదు, చుట్టూ వాతావరణం కూడా, అన్ని ఫెసిలిటీస్ కూడా బాగుండాలి అనే ఆశయంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ హ్యాపీ సండే అంటే ప్రతి ఒక్క హాస్టల్కి ఒక ఆఫీసర్ విజిట్ చేయాలి. మీరు మీ పేరెంట్స్కి దూరంగా హాస్టల్లో ఉన్నా మీకు ఒక హోమ్ ఎన్విరాన్మెంట్, ఒక ఇంటి వాతావరణం ఉన్నట్టు ఉండాలి అని ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం, అట్లాగే మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అవసరాలు ఉన్నాయా అని తెలుసుకునే విధంగా మేమందరం ఇక్కడికి వచ్చున్నాము. హాస్టల్లో ఫుడ్ అవనివ్వండి, మీకు రూమ్స్ అవనివ్వండి, వాష్రూమ్ ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా, హైజీన్ క్లీన్గా లేకపోయినా, శానిటేషన్ ఇబ్బందులున్నా మీరు మా దృష్టికి తీసుకురావాలి. అట్లాగే మీతో కొంత సమయం గడపాలి, ఒక రిక్రియేషన్ లాగా మీతో ఆటపాటలు, అలా మా టైం మీతో ఉండాలి అనే మెయిన్ ఇనిషియేటివ్ ఈ హ్యాపీ సండే ప్రోగ్రామ్. ఈరోజు ఈ హాస్టల్కి రావటం చాలా సంతోషంగా ఉంది. నేను లాస్ట్ కొన్ని నెలల క్రితం ఈ హాస్టల్ విజిట్ చేశాను. మీ స్కూల్ టైంలో ఒకే ఒక పాప ఉండినప్పుడు మీ రూమ్స్ కానీ, అప్పటికి ఇంకా ఇక్కడ బాత్రూమ్స్ అంతా కట్టలేదు, ఇదంతా కడుతున్నారు. రూమ్స్ అంతా విజిట్ చేశాను, మీ కిచెన్ అంతా చూసి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ పిల్లలందరూ ఉన్నప్పుడు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దృష్టికి తీసుకురండి. చదువు మీద దృష్టి పెట్టండి, కష్టపడి బాగా చదువుకోండి, అందరూ మంచి పొజిషన్కి పైకి రావాలి. అలాగే ఎంజాయ్ చేసే టైం ఎంజాయ్ చేయండి. మీకు ఏ ఇబ్బందులున్నా మీ వార్డెన్ దగ్గర చెప్పుకోండి, లేదా నేను ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాను, నా దగ్గరికి వచ్చి నాతో కలిసి మాట్లాడండి. ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ మీతో కొంత సమయం గడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.